విత్తనము దేవుని వాక్యం. ఏ విత్తనమైతే నువ్వు విధేయతతో స్వీకరిస్తున్నావో ఆ విత్తనము నీలో దేవుని కార్యాన్ని చేస్తుంది. నీకు ఇప్పుడు నెమ్మది కావాలి, సమాధానం కావాలి, ఇప్పుడు ఒక ధైర్యం కావాలి, దేవుడు నీకు వాక్యం ఇస్తాడు. దాన్ని నువ్వు స్వీకరించి దానికి తగ్గట్టుగా నువ్వు వాటరింగ్ చేస్తే దాని ఫలాన్ని నీ యొక్క జీవితంలో చూస్తావు. కానీ మనము డైరెక్ట్ గా రిజల్ట్ అడుగుతాం, కానీ దేవుడు అది విత్తన రూపంలో ఇస్తాడు, ఆత్మ రూపంలో దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు మీ చేతికి మీ తండ్రి వారసత్వంగా మీకు ఒక ల్యాండ్ ఇచ్చారు అనుకోండి. ఎలాగిస్తారు? ల్యాండ్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతారా ఎవరైనా? కానీ ఏమిస్తారు? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, పేపర్స్ నీ చేతికి ఇస్తారు. కానీ అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది ఆ ల్యాండ్, కానీ నీదే అది. యు ఆర్ ద ఓనర్. దేవుడు నీకు ఇచ్చేటువంటి వాగ్దానము వాక్య రూపంలో అది ఉంటుంది, నీదే అది. స్థలం నీకు ఇచ్చిన తర్వాత అది అమ్ముకుంటావో, లేకపోతే దాన్ని ఇల్లు కట్టుకుంటావో, అక్కడ షాప్ కట్టుకుంటావో, లేకపోతే ఏం చేస్తావు అన్నది ఫస్ట్ నీదే అని నీకు అర్థమైనప్పుడు. అవునా? ఎలా ఉంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విల్. గాడ్స్ వర్డ్ ఈస్ గాడ్స్ విల్. హల్లెలూయా.